హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చేసుకుందాము. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు సమానంగా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లము, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం లవంగం, చెక్క వేస్తున్నాను. ఇవి కొద్దిసేపు వేపుకుంటే సరిపోతుంది. తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. పక్కకు పెట్టేశాను. మళ్ళీ బాండీ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. దీనిలో పన్నీర్ కట్ చేసి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చేలాగా వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల మనం గ్రేవీలో వేసినప్పుడు అవి విడిపోవు, చక్కగా ముక్కలుగా బాగుంటుంది. వేపేసాను, తీసేస్తున్నాను. ఇప్పుడు పక్కకు మిక్సీ పట్టుకున్నాను టమాటా ఉల్లిపాయలు పేస్టు, అది వేసేస్తున్నాను. ఇది కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోసినప్పుడు కొంచెం పలచకాయి దాని బాగుంటుంది. దీనిలో కొంచెం సాల్టు, కారము వేసుకుందాము. కొంచెంసేపు ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకుని కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం మసాలా వేద్దాము. దీంట్లో పన్నీర్ వేసేస్తున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా గ్రేవీగా వచ్చి చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వెజిటేబుల్ బిర్యానీలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్